వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ క్విజ్. సో ఒక మంచి కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చామండి. అప్లస్ కంపెనీ అన్నమాట. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ట్రైనీ వచ్చేసి మనకి రోల్ అన్నమాట. సాలరీ కూడా చాలా బాగుందండి. 2.7 నుంచి 3 ఎల్‌పిఏ వరకు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో ఇంటి దగ్గరనే ఉంటూ మంచిగా వర్క్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినిట్‌గా షేర్ చేయండి. అండ్ స్కిల్స్ కూడా చాలా మినిమమ్‌గా అడుగుతున్నారు. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాచ్ కెన్ అప్లై టు దిస్ రోల్. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చన్నమాట. సో మీరు అస్సలు మిస్ అవ్వకండి ఈ ఆపర్చునిటీ. మనం ఒకసారి వీడియో డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళిపోయి కంప్లీట్‌గా ఒకసారి వీడియో ఎలా అప్లై చేసుకోవచ్చు, ఏంటి, ఏం అడుగుతున్నారో కూడా కంప్లీట్‌గా ఒకసారి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే. సో అప్లస్ కంపెనీ వచ్చేసి మనకేంటంటే వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అన్నమాట. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే 1,00,000 ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారన్నమాట ఈ కంపెనీకి లింక్డ్ఇన్‌లోనే. సో ఇది మనకి లింక్డ్ఇన్‌లో పోస్ట్ అయింది జాబ్. సో అప్లస్ వచ్చేసి వన్ ఆఫ్ ద హైరింగ్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ టెక్ కంపెనీస్‌కి గాని, నాన్ టెక్నికల్ కంపెనీస్‌కి గాని కంప్లీట్‌లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనకేంటంటే వర్క్ చేస్తూ హైర్ చేసుకొని సోర్స్ చేసే ఒక మంచి ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. సో ఇందులో నుంచి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ట్రైనీ జాబ్ రోల్‌కైతే మనకి వేకెన్సీ అయితే ఉందన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ. లైక్ మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనకి ఫుల్లీ రిమోట్ అన్నమాట. మనకి జాబ్ కూడా అండ్ మనకి సాలరీ బేస్డ్ మీద ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్‌లో కూడా చూద్దాము. సో మీరేమో ఇక్కడ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 27 నుంచి 30,000 వరకు మీ ఎక్స్‌పీరియన్స్ బట్టి బేస్డ్ ఆన్ థట్ ఉంటుంది. అండ్ మనకి ఫుల్ టైమ్ పొజిషన్ కాబట్టి వాళ్ళకి కావాల్సింది వచ్చేసి ఒక ఫ్రెషర్, మల్టీ టాస్కింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలి. ఎందుకంటే మనకి జాబ్ రోల్‌లోనే ఉంది ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ట్రైనీ అని చెప్పని. అంటే డిఫరెంట్ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్‌కి క్లయింట్‌తో పాటుగా మన టీమ్‌తోని కూడా మనం కోఆర్డినేట్ అయ్యి వాళ్ళకి క్లయింట్‌కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ప్రాజెక్ట్ డెడ్‌లైన్ ఏంటి, ఎలాంటి ట్రబుల్ షూటింగ్ రిలేటెడ్‌గా గాని, ఎలాంటి క్వెరీస్ ఉన్నా గాని మనం టీమ్‌తో పాటు వర్క్ చేస్తూ ఇంటర్నల్‌గా మన టీమ్‌తో పాటు డిస్కస్ చేస్తూ క్లయింట్ రిక్వైర్మెంట్స్‌ని కూడా మనం అండర్‌స్టాండ్ చేసుకుంటూ వాళ్ళతోని రెస్పాండ్ అవుతూ వాళ్ళతో యాక్టివ్‌గా మాట్లాడుతూ ఉండే ఒక మంచి రోల్ అన్నమాట. సో మనకి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఎల్స్ ఈమెయిల్ మార్కెటింగ్ అయినా మనకి మినిమమ్‌గా తెలిసి ఉండాలన్నమాట. అది మనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది మీ రెజ్యూమ్‌లో ఉంటే. సో దాని గురించి అయితే మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు రాకపోయినా గాని మీరు ఒకసారి యూట్యూబ్‌లో కూడా దీని రిలేటెడ్‌గా కంటెంట్ సెర్చ్ చేసినా గాని మీకు డెఫినిట్‌గా దీని గురించి ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుంది. సో డెఫినిట్‌గా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ మనకిక్కడ చూసేది వీళ్ళు మినిమమ్‌గా చూసేదేంటంటే ఆహ్, క్లయింట్ రిక్వైర్మెంట్‌ని అర్థం చేసుకోవడం గాని, ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అవ్వడం గాని, టైమ్‌కి డెలివరీ చేయడం గాని, కమ్యూనికేషన్, హెల్తీ క్లయింట్ రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేస్తూ మనకి సక్సెస్ రేట్ అనేది పెంచుతూ ఉండాలన్నమాట మన కంపెనీ రిలేటెడ్‌గా. సో ఇది కీ రెస్పాన్సిబిలిటీస్ మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ ఒకసారి డీటెయిల్‌గా రిక్వైర్మెంట్స్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి అప్లై చేసిన తర్వాత క్లిక్ ఆన్ అప్లై. ఇక్కడ మనం అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకి స్క్రీనింగ్ ప్రాసెస్ ఫార్మ్ అయితే ఉంటుంది. ఆ స్క్రీనింగ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనం రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మీకైతే డైరెక్ట్ క్లయింట్ నుంచి అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో దిస్ ఈస్ ద కంప్లీట్‌లీ ఓవరాల్ ఏంటంటే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ థింగ్ అన్నమాట. సో కంపెనీది వెబ్‌సైట్ కూడా చూసుకున్నా గాని మనం ఇది కంపెనీ వెబ్‌సైట్ ఇది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసేస్తాను మీకు. మీరు అక్కడ చూడొచ్చు. సో కంప్లీట్‌గా మీరు ఇక్కడ ప్రాసెస్ కూడా సేమ్ అదే ఉంటుందండి. కంప్లీట్‌గా మీరు ఒకసారి చూడండి. చూసి అయితే అప్లై బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మనం లాగిన్ అయ్యి తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చనమాట. సో దిస్ ఈస్ ద కంప్లీట్‌లీ ప్రాసెస్. డెఫినిట్‌గా ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అసలు మిస్ అవ్వకుండా ఆపర్చునిటీని అయితే గ్రాబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా నా కమెంట్స్‌లో ఒకసారి మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని డెఫినెట్‌లీ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ సబ్‌స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ మా ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మళ్ళీ మీ ముందుకి డెఫినెట్‌గా మళ్ళీ వస్తాం. అంతవరకు థాంక్ యూ. టేక్ కేర్. ఫిల్ మిలేంగే. చల్తే చల్తే.